హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో, ఆ సత్యం మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. అంటే యేసుప్రభువారే మార్గము, సత్యము, జీవము. అయితే ఇక్కడ యేసుప్రభువారు మనకొక తాళపు చెవి ఇస్తున్నారనమాట. సో, ఇక్కడేంటి, మనము ఆయన వాక్యమందు నిలిచిన వారమైతే, అంటే ఆయన వాక్యాన్ని మనం ప్రతిరోజు తప్పకుండా చదువుతూ, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ, ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్తూ, ఆయనను ప్రతిరోజు స్తుతిస్తూ, సో, ఇలాగ మనం ఆయన యందు, ఆయన వాక్యమందు నిలిచిన వారమైతే ఏంటంటే మనము సత్యాన్ని గ్రహిస్తాము. సో, మనం ఎంత ఎక్కువగా సత్యాన్ని గ్రహిస్తామో మనం అంత ఎక్కువగా మనం విడుదల పొందుతాం. అంటే మనలో కొంతమందికి వ్యాధులు ఉండొచ్చు, కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, కొంతమందికి కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు, కొంతమందికి డిప్రెషన్ ఉండవచ్చు. సో, ఇలాగ ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. కొన్ని బంధకాల ద్వారా మనం బాధింపబడుతుంటాము. మనం కొన్ని చెరల్లో ఉంటాము, కొన్ని లిమిటేషన్స్‌లో ఉంటాము. అయితే మనం సత్యాన్ని గ్రహించినట్లయితే ఏంటంటే, ఆ సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. సో, మనం సత్యాన్ని గ్రహించాలంటే ఇక్కడ యేసుప్రభు వారు ఇస్తున్న తాళపు చెవి ఏంటంటే, మనము ఆయన వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు. సో, అలాగ మనం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ప్రార్థించినట్లయితే ఏంటంటే, ఖచ్చితంగా మనం ఇంకా ఎక్కువగా సత్యాన్ని తెలుసుకోగలుగుతాము. మనం ఎంత ఎక్కువగా సత్యాన్ని తెలుసుకోగలిగితే, మనం అంత ఈజీగా మనం అన్నిటి నుండి స్వాతంత్రం అనేది పొందుకుంటాము. మనం ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము సత్యాన్ని గ్రహించినట్లయితే, సత్యాన్ని మేము తెలుసుకున్నట్లయితే, ఆ సత్యం మమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది అని తెలియజేశారు తండ్రి. అయితే సత్యాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మాకు ఒక గొప్ప తాళపు చెవిని దయచేశారు తండ్రి. అదేంటంటే, మీ వాక్యాన్ని మేము చదవాలి అని, ప్రతిరోజు మీ వాక్యమందు నిలిచిన వారమై ఉండాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు ప్రతిరోజు ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేందుకు, దాన్ని బట్టి ప్రార్థన చేసేందుకు, ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసేందుకు, తద్వారా వారు దేని ద్వారా అయితే బాధపడుతున్నారో ఆ విషయాలన్నిటి నుండి విడుదలను, స్వాతంత్రాన్ని పొందుకొని వారు గొప్పగా ఆశీర్వాదకరంగా అందరికీ జీవించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.